అంటాడు, ఎవడు కాదంటాడు. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. దానికి వైఎస్ఆర్సీపీ అడ్డేసింది, వైఎస్ఆర్సీపీ చేసేసింది. ఎవడు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కావాలని ఒకటి కడుపు కొట్టాలని, ఒకడు ఉసురు తగిలించుకోవాలని ఏ రోజు అనుకోరు. అనవసరంగా వాళ్ళని పోక్ చేసుకోనంత వరకు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే, మా నాయకుడిని మాట్లాడితే మేము ఎందుకు ఊరుకోం కదా. సో ఇది చిన్నది అని నేను అనుకోను, కానీ ఇదే పదే పదే రిపీట్ అవుతే దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. ఇప్పుడు మేమేదో ఫంక్షన్ లోకి వెళ్ళి మీ నాయకుడిని తిట్టామనుకోండి, ఊరుకుంటారా? అది మన సినిమా డైలాగ్ కాదు కదా. కావాలని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాడెవడో మరి ఆ పిచ్చనాయలు ఎక్కడున్నాడో ఏంటో నాకైతే తెలియదు, కానీ వాడు ఫోన్లోనే సారీ చెప్పేస్తున్నాడు. ఫోన్లో సారీ చెప్పి భయపడే ఇడియట్స్ అందరూ ఎందుకు మాట్లాడాలి? ఎవరు అనుకొని మాట్లాడతారు? సో కాస్త ఆలోచించి విజ్ఞతతో మాట్లాడండి. ఈజీగా భారతమ్మ మీద మాట్లాడొచ్చు, ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడొచ్చు, ఈజీగా అలా ఫ్యామిలీని మాట్లాడొచ్చు అనేది పద్ధతి మార్చుకోండి. ఎవరన్నా ఏదన్నా అన్నారు అనుకోండి, మీరు అనండి. చర్యకి ప్రతిచర్య డెఫినెట్ గా ఉంటది. ఎవ్వడేమనకుండా, ఎవ్వరు ఒక మాట మాట్లాడకుండా అనవసరంగా పోక్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అనేది నా మీనింగ్, నా ఆలోచన అది. దీన్ని కూడా మీరు నెగిటివ్ గా తీసుకున్నా నాకు పోయేదేమీ లేదు, 1% కూడా పోయేదేం లేదు. చాలా మంది పెడుతుంటారు కదా కామెంట్లు, మీరు అనలేదు, అప్పుడు అనలేదు, ఎప్పుడు ఎవరిని ఊరికే అనరు. ఇప్పుడు నేనున్నాను, ఊరికే ఎవరన్నా అనమంటే అంటానా? కొన్ని మీరున్నారు, ఊరికి అనంటారా అంటే ఎవరన్నా అంటారా? అనరు కదా. అవతల వ్యక్తులు ఏదన్నా అంటేనే కౌంటర్లు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి? సో కాస్త నైతిక విలువలు కలిగి, విఘ్నతతో కలిగి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో సోయండి మాట్లాడితే బాగుంటది ఎవరికైనా సరే. అన్నెసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని పోగు చేసుకుంటాము, అన్నెసరిగా ఆయన్ని ఏదో 2 మాటలు అనేస్తాము అని అంటే తాట తీసి కూర్చోబెడతారు జనాలు అండ్ మా కార్యకర్తలు కూడా. సో రాజకీయం అన్నీ వచ్చిన తర్వాత ప్రజల మీద ఏమైనా దృష్టి పెట్టింది లేదు, సచ్చింది లేదు. ఎవరిని అడిగితే మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి అందరికి. ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇదిగో ఈ 27 నెలల కాలంలో ఇంత మంచి చేశామని ఒక మాట చెప్పగలుగుతారా? అసలు ఏదో డిఎస్సిలో తప్పులు జరిగాయి, డిఎస్సిలో అన్ని జాబ్స్ కి తప్పు జరిగాయి, అన్ని పోస్టులకు తప్పు జరిగాయి అని అనలేదు కదా. ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో మాత్రమే తప్పులు జరిగాయి, ఇది వాస్తవం. ప్రూఫ్స్ తో సహా చూపించాము, ప్రూఫ్స్ తో సహా మాట్లాడాము. అది వదిలేసి లాస్ట్ లో ఏదో పట్టుకొని ఏదో ఎలాడుతుంటే, ఇంకా చిన్న వేలాడాలంటే మనం కూడా 2026కి 2006కి ఎంత తేడా ఉందని మనం కూడా చెప్పాలి కదా. అది చిన్నది, అది పెద్ద మైనర్ థింగ్ ఏం కాదు. కానీ మీరు చిన్నది మినీ థింగ్స్ కూడా పోక్ చేస్తా ఉంటారు. మరి మేము కూడా పోక్ చేయాలి కదా. 26కి 6కి తేడా తెలియదని మేము కూడా అనొచ్చు. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు 26/6 అనడం మూలాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమన్నా వచ్చిద్దా? ఏమీ రాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమన్నా కావాలి అంటే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా గానీ, లేకపోతే మీరు ఇస్తానన్న సూపర్ 6 దృష్ట్యా గానీ, లేకపోతే మీరు ఇచ్చినటువంటి సంక్షేమం బట్టి గానీ, లేకపోతే మీరు ఇస్తానన్న ఏదైతే ఈ హామీలు కాకుండా 143 పథకాలు ఇస్తానని చెప్పారు కదా. సో వాటిని ఏమన్నా దాడిలోకి తీసుకొని వచ్చి ఏమన్నా చేయగలుగుతాం, ఏమన్నా మాట్లాడగలుగుతాం, ఏమన్నా మీకు భరోసా ఇవ్వగలుగుతాం అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంతేగాని మీరు తప్పులు చేస్తారు, ప్రశ్నిస్తేనేమో మీకు బాధ వచ్చుద్ది. మీరు తప్పులు చేస్తారు, మనిషి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తే మీకు బాధ వస్తుంది.